లో గరుడిని చంపేసిన తర్వాత ఏం జరిగింది మీరు చదువుతారా? రక్తంతో రాసిన కథ ఇది. మళ్ళీ రక్తాన్ని అడుగుతుంది. ఇది ట్రైలర్ అంటే. दीपक भाई जल्दी होने दो. నా దగ్గర సైన్యం ఉంది. घुस के मारेंगे. హలో పంపిస్తా, ఇప్పుడే పంపిస్తా. ఓకే రైట్. Violence, violence, violence. I don't like. I avoid. But violence likes me. I can't avoid. నీ దగ్గరున్నదంతా లాగేసుకుంటా. చెప్పు వాళ్ళకి వస్తున్నానని. ఇది గిట్ల తీయాలి సినిమా అంటే, గిట్ల ఉండాలి సినిమా అంటే. వా ఇది సినిమా అంటే వా, గిట్లాంటి సినిమాకి చేస్తే ప్రొడ్యూసింగ్ చేయాలా. ఇక మా తాగుపోతాడు చెప్తాడు స్టోరీ, కథ మంచిగా ఉంటాయి కానీ అట్లా చెప్తాడు. గిట్లాంటి ప్రొడ్యూసర్ కలిపితే గోధుమ పిండి రొట్టెలోన నిమ్మ తొక్కు కలిపినట్టు. డబ్బు ఇంకో ప్రొడ్యూసర్ కల్పించిన ఏందిరా అంత గుడ్డి గుడి కనబడుతుంది. మన 3D సినిమానా ఉత్తడి సినిమానేనా? ఒక్క నిమిషం. హలో రజాక్, ఏడున్నావు? అన్నా నమస్తే అన్న. ఇగో ఒక కథ ఉన్నది అన్నావు కదా, నేను ప్రొడ్యూసింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఓ మంచి స్టోరీ పట్టుకోనరా. మీ దోస్తులు ఎవరు ఉన్నారన్నావు కదా, మంచి కథ పట్టుకోనరా, నేను ప్రొడ్యూసింగ్ చేస్తా. ఓకే అన్న, నేను తీసుకొస్తా. నేను ఇటుక బట్టి దగ్గర ఉన్నా, ఇక్కడికి వచ్చేసాయి. ఓకే అన్న, ఇటుకల బట్టి కాడికి తీసుకొస్తా. ఓకే అన్న, జల్దీరా. అవి తాగుతాడు, ఏడున్నాడేమో, పోవాలి జల్దీ. తాగుపోతాడా? ప్రొడ్యూసర్ ఫోన్ చేసిండు. మా తాగుపోతాడు చూసినా. నాకు తెలుసురా నువ్వు ఇన్నే ఉంటావని. నీ తాగబోతు మొక్కలా మన్ను తారు. ఏ డోంట్ స్టాప్. ఇక్కడ పెద్ద పెద్ద సినిమా తెద్దాం. సినిమా మొత్తం అంగడి కావాలి. ప్రొడ్యూసర్ సార్ వచ్చిండి. లేవు సార్, నమస్కారం సార్. నమస్తే నమస్తే. నాకెందుకు గంటగానో రెస్పెక్టు? నలగప్పుడు నువ్వు ఆరాండి. ప్రొడ్యూసర్ అంటే నాకు దళ్ళు ఒకటిసారి. మరి గీడేం చేస్తాను నువ్వు? ఇక నీకు తెలియదు గిడ ఏం చేస్తాను. ఇప్పుడే చిన్న 90 వేసిన ఇట్లా ఒరిగినాక అంతే. అలా పడుకున్నాక సినిమా చేస్తా అంటే నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసినావు. ఏంది గిట్లా వచ్చినావు? అబ్బో వాసన. అబ్బా వాసన నీకు సొరుడేవదు కానీ ఏంది చెప్పు. అయితే ప్రొడ్యూసర్ అన్న ఫోన్ చేసిండు. ఎవరు అబ్బా ఎవరు చెప్పు. ఇగో వాళ్ళిద్దరు లెక్క ఖరాబ్ చేసి పంపించాకు. ఇగో ఫస్ట్ పోదాం ప్రొడ్యూసర్ దగ్గరికి పోయి అసలు ఏంటిదట, ఎట్లా మనం ఏ సినిమా ఇద్దాం నువ్వు చెప్పు. కొంచెం నాకు ఇంత తలకే పనితలేదు రా, చెప్పు ఏ సినిమా ఇద్దాం. ఇగో ఇప్పుడే రాగానే చూసిన KGF 2 ట్రైలరు పగిలిపోయింది. గసోడిది ఒకటి కథ తీరా. ప్రపంచానికి మనం ఎందుకు తెలుస్తుందిరా, తీరా గసోడిది. అరే నేను కూడా ప్రపంచం మొత్తం తెలుద్దామనేది ఇస్తున్నారా, కానీ స్టోరీ చెప్పే వరకే
యాంగిల్ చింపుకోబట్టే దొబ్బేబట్టే. ఇక సినిమాకు తెరకెక్కించింది ఎప్పుడు, మనం చేసేది ఎప్పుడు చెప్పు? నేను ప్రొడ్యూసర్ని తీసుకొస్తానా, నువ్వు కథ చెప్తాను, అది దొబ్బేస్తుడు. తీసుకొచ్చుడు కథ ఎప్పుడు దొబ్బేస్తుడు, ఇదే ఉన్నది. సినిమా ఎప్పుడు తీసుకురా? అరే నేను కథ మంచిగా చెప్తున్నారా, వాళ్ళు అట్లా చెప్పగానే ఇట్లా ఆలోచించి నా ఇట్లా సైంటిస్ట్ బుర్ర పెట్టి ఆలోచించి ఇట్లా చెప్తానా, వాళ్ళు ఇంట్లో లేరు, నేను ఏం చేయాలి చెప్పు? అయితే కానీ నీకు ఎవరు ఫోన్ చేసిర్రు? మన ఊరవతల ఇటుక బట్టలు అయినా లేడా? గాన్ననా? అబ్బా ఇప్పుడు సినిమా ఇద్దాను ఊరు పుట్టిందట్నా? ఏదో ఫోన్ చేసిండు, పోదాంపా. ఏం చేస్తావు ఏమో. ఏమో ఇప్పుడు అనగా కేజీఎఫ్ నాకు తొవ్వలు చూపించు, ఇప్పుడే దాని స్టోరీ తయారు చేద్దాం. ట్రైలర్ వచ్చింది కదా, ఇప్పుడు ప్రొడ్యూసర్కి చెప్పింది అనుకో, ఎల్లుండి సినిమా తీసి అవతల ఎల్లుండి రిలీజ్ చేసుడే. నాడు పీకుదాం పైగా. మరి నన్ను కోట దొరుకుతా మధ్య. సరే పాప పీకుదాం పా. అరే ఇటుక పట్టేలు మరి ఏడు అన్న ఆడలేడు, ఏడున్నాడు? ఇటుక పిల్లలు ఏడున్నాడు ఏమో. అవు కానీ నారా దమ్మడి మెల్లగా మరి. నువ్వు నేను కాదు. సరే అన్న నమస్తే అన్న. నమస్తే, నీకోసం వెయిటింగ్. అంతా బాగేనా? అంత బాగా, నేను బాగున్నాను అన్న. ఏం సంగతి రజాక్, ఏనా డైరెక్టర్ అని చెప్పింది? సార్ నేనే ఇట్స్ మీ. పోయి అక్కడ కూర్చొని మాట్లాడదాం పా. సరే పా. ఏం రజాక్, చెప్పినావా మనం సినిమా తీస్తున్నామని? చెప్పినన్న, సేమ్ ట్రైలర్ కూడా చూపించిన, అంతకు మించి తీద్దామన్నాడు. సార్ చూపించండి సార్. ఇప్పుడు మనము అదేంటిది, అదేం సినిమాది? కేజీఎఫ్. సార్ అదే సినిమా ఇద్దాం సార్ మనం. గా సినిమా ఆల్రెడీ తీసిర్రు, గట్లాంటి సినిమా మనం తీయాలంటున్నా. మళ్ళా రికార్డులు బద్దలైపోవాలి మనకి. ఏం బద్దలు, ఏమన్నా బద్దలు భాషగా అయ్యేటట్టు. సరే సార్, సరే అట్లుండేది ఇద్దాం సినిమా. సార్ అంతకుముందే సినిమా స్టోరీలు చెప్పినా సార్, ఇక వాళ్ళకి అర్థం కాక అంగిల్ చింపుకొని అంత అంగడంగడ వేయరు. అర్థం కాదు చెప్పిన మళ్ళీ సార్. సార్ నేను స్టోరీ చెప్తే మొత్తం దుబ్బా బుక్కి అంగిల్ చింపుకుంటారు, అట్లుంటుంది మన స్టోరీ. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటిది? కేజీఎఫ్ 2 సినిమా తీయాలి మనం, కేజీఎఫ్ 70 తీద్దాం మనం, కేజీఎఫ్ 70 తీద్దాం మనం, అంతే. చూడు ఎట్లుంటుందో. ఆడే 2 అయిపోయింది, నువ్వు 70 తీస్తావా? ఏదో ఒకటి చెప్పి కాలబడు. గదే సార్ తీద్దాం. మనం సినిమా తీస్తే ఇట్లా ఆడియన్స్ ఉరికొచ్చి సీట్లు లేకుండా నిల్చొని చూస్తారు. ఇప్పుడు కేజీఎఫ్ కదా సార్ మనం తీసేది, మనం కూడా కేజీఎఫే తీద్దాం. అరే ఈ కేజీఎఫ్ ట్రైలర్ చూపించిన, కేజీఎఫ్ తీద్దామంటవా? అద్దురా, నీకు తెలియదు ఊకో సార్. ఇటు గిట్టిన పుల్లలు పెడతారు సార్, ఏదో ఒకటి అవి పట్టించుకోకూరు ముచ్చట. కేజీఎఫ్ అంటే అది ఒకటే ఉందా? కేజీఎఫ్ అంటే కింగ్ ఫిషర్ గాడు, అది తీస్తాం మనం. బీరా నేను చెప్పేది నువ్వు పుల్లలు పెట్టకు. ఇక్కడ సార్కు స్టోరీ అర్థం కావాలి, అంత అడ్డమైన ఒరువులు ఎర్రి అంత ఆగం చేయకు సార్. మన కేజీఎఫ్ సినిమా మొత్తం వాడ ప్రపంచం మొత్తం చెప్పుకోవాలి, గట్ల ఇస్తాం సినిమా. అది ఏమో, నేనేమో కేజీఎఫ్ అంటే నువ్వేమో కింగ్ ఫిషర్ అంటున్నావు. ఎట్లుంటుందే మా స్టోరీ? సరే నువ్వైతే స్టోరీ చెప్పు చూద్దాం. మనం కూడా అట్నే ఇద్దాం. డైరెక్టర్ సార్ పేరు నీల్ అరేంద్ర, ప్రశాంత్ నీల్. ఆ సార్ అంతా రేంజ్ కాకపోయినా మన రేంజ్లో ఇద్దాం సార్. బడ్జెట్ ఎంత సార్? అప్పుడే బడ్జెటా? బడ్జెట్ మీద సినిమా నడుతుంది. నీకు ఏం తెలుసు నీకు? సార్ మనం వచ్చే ఆడియన్స్కు ఆ నీళ్ళు, ప్రశాంత్ నీళ్ళు కూడా ఇవ్వకపోయినా మనం బీర్లు ఇద్దాం, ఓకేనా? కింగ్ ఫిషర్ బీర్ ఇచ్చి సినిమాకి పంపిద్దాం, అట్లుంటుంది. ప్రొడ్యూసర్ బీర్ పోసిందని ఊరంతా చెప్పుకోవాలి సార్. కేజీఎఫ్ అంటే కింగ్ ఫిషర్, కింగ్ ఫిషర్ అంటే కేజీఎఫ్, కేజీఎఫ్ అంటే కింగ్ ఫిషర్, కింగ్ ఫిషర్ అంటే కేజీఎఫ్. అట్లా చేద్దాం. అట్లా చెప్తే మీ గురించి ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మళ్ళీ నెక్స్ట్ మీ దోస్తాన చేయాలి. అట్లా చేస్తా.
ఓకేనా సార్? సరే కథ మొదలుపెట్టు. ఏం చెప్తావో ఏమో. సరే సార్, ఓపెన్ చేయగానే సార్ నువ్వు ఆల్రెడీ ఓపెన్ చేసి వచ్చినావు అనుకుంటాగా. అవును సార్, అది ఓపెన్ చేయండి మనకు దిమాక్ ఓపెన్ కాదు, దర్వాజా ఓపెన్ కాదు సార్. సార్ ఓపెన్ చేయగానే సార్ ఇక్కడ కాదు సార్ చూడరు సార్. అది సార్ మనది అట్లుండదు. మరి హెలికాప్టర్ పెట్టేంత బడ్జెట్ మీద ఉన్నా అంత ఊహించుకోకూడదు. కొంచెం కిందికి రారు, మళ్ళీ చూడు. Cause we want retribution. Oh yeah, we want retribution. Oh yeah, we want retribution. అరే ఎంతసేపు అరే నేను వచ్చే జల్ది రారే. వచ్చినామన్నా. సార్ అట్లుంటుంది సార్ హీరో ఎలక్షన్ కాదు ఎలివేషన్. అయ్యో నో దగ్గర పాడేదలేదు సార్. అట్లుంటుంది సార్. వాళ్ళ లెక్క మైనింగ్ ఏంటిది, అది గోల్డ్ మైనింగ్. ఆ గోల్డ్ మైనింగ్లు అవన్నీ మనకు అవసరం లేదు. మనం చేసే దంద ఏంది, ఇటుక పట్టిన దంద. ఇక్కడ తీస్తాం సినిమా మన లొకేషన్లే, పైసలు తక్కువ అవుతాయి, అప్పుడు మస్తుంటుంది. సరేనా, హీరో ఎలివేషన్ అంటున్నావు, ఏదో అంటున్నావు, తక్కువ బడ్జెట్లో ఇక్కడే అంటున్నావు కాబట్టి సరే మంచి సినిమాది చెప్పు. కానీ ఓకే సార్. అప్పుడు హీరో ఏంద్రా గట్ల చూస్తారు? మీకన్నా చిన్నగా ఉన్నానా? మన డైరెక్టర్ పెట్టిండు, గంతే ఉంటది. చెప్పేం చేయాలి, నడురే. అరే తీరా అబ్బాయి, ఇంకెన్ని రోజులు ఉన్నాయి కష్టాలు? అవునన్నా, ఎన్ని రోజులన్నా మనకి కష్టాలు? కింగ్ ఫిషర్ అన్న ఏదో ఒకటి చేయన్నా. అరే మనకి పని చేసుడు సాత కాదురా, ఈ బట్టికే ఓనర్ అయిదాం. అన్నా మన పొట్టి పిత్రగా ఊకుంటాడా? వాడేంద్రా ఊరుకునేది? వాడేమన్నా కష్టమా? లాక్కున్నదే, మనం కూడా లాక్కుందాం. సార్ ఈ రోజు అట్లుంటుంది సార్. ఇప్పుడు విలన్ ఎంట్రీ సార్. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు అంత పెద్ద విడగుర్రి, విలన్ గంట పొడుగు ఉన్నాడు, హీరో ఎంతున్నాడు, పొట్టిగా ఉన్నాడు, ఆయనకంటే పొచ్చిగా ఉంటాడు, మనది వెరైటీ, కొంచెం లేదు అంత ఉంటాడు. సార్ చూడుర్రి.
తర్వాత ఏందో చెప్పు. సార్ అంతే సార్, మన సినిమా వెరైటీ ఉంటుంది సార్. నేను వాడతాను అనుకుంటున్నావా? అట్లా ఎంకరేజ్మెంట్ ఎనర్జీతో చెప్తేనే సినిమా అర్థమవుతుంది. మరి అంత బొంగ ఏం రానోడే సినిమా తీసుకుంటా వంగుతాడు, నేను వంగుతే ఏమవుతుంది చెప్పు. ఏం రానోడే సినిమా తీసుకుంటా వంగుతాడు, నేను వంగుతే ఏమవుతుంది చెప్పు. తప్పలే. సార్ ఇగో ఇప్పుడు వీళ్ళిద్దరికి ఫైటింగ్ సార్, చూడు సార్. రేయ్ నైట్ గా బట్టి ఆక్రమించుకుందామని చూస్తున్నావారా? నీకెన్ని గుండెలు రా పొట్టోడా? అబ్బా నువ్వు అంత వచ్చినంత పొడుగున్నట్టు అంత మీద కూర్చొని నాకు చెప్తానవా? రేయ్ ఎక్కువ ఉర్రకు. అన్నా నువ్వు అనన్నా ఈ సాలేగానే వేసేస్తా. అవునన్నా ఈడు ఎక్కువ చేస్తాడు, నువ్వు అను వేసేస్తా. అన్నా నువ్వు కూడా ఊ అన్నా, ఈ తప్పడేగాలను వేసేద్దాం. అవునన్నా వేద్దాం. రేయ్ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. సైలెన్స్ 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 సైలెన్స్. నేను 4 సార్లు చెప్పిన సైలెన్స్. ఐ లైక్ ఇట్, ఐ అవాయిడ్, బట్ సైలెన్స్ లైక్ మీ ఐ కాంట్ అవాయిడ్. రేయ్ వాడే అన్నడేమ్రా? మాకు తెలియదురా. రేయ్ మా గవ్వన్ని తెలియదు, ఇరుగా మరిగా చంపుకున్నాడే. పా అబ్బో చూసుకుందాం. ఈ బట్టికి నేనే ఓనర్ కావాలి, నువ్వు నా పనుని కావాలి. రేయ్ దీని పేరేంటిదో తెలుసా? బుల్లెట్. అది కూడా నీ అంతే ఉందిరా. రేయ్ దీని పేరేంటో తెలుసా? చిన్న బాపు, నా చిన్న బాపు. చిన్న బాప అవునా? అబ్బా ఎంతసేపు అన్న బిల్డప్ చెప్పండి, కొట్టుకోరి. నిల్చొని కాళ్ళు వస్తున్నాయి అన్న. దెబ్బల పడదాని బాగున్నది బాడికాలకు. అరే నేను హీరోయిన్ రా, నేను ఓడిపోతే ఇజ్జత్ పోతుందిరా. నీకు సాయంత్రం కింగ్ఫిషర్ బీర్ కొనిస్తా. కింగ్ఫిషర్ అంటే కేజీఎఫ్, కేజీఎఫ్ అంటే కింగ్ఫిషర్. అమ్మో మా ఊళ్ళ పని అయిపోయినట్టుంది, నెక్స్ట్ నా పనే. ఏంద్రా పొట్టోడా, ఇది నాకు ఇత్తవా ఇయ్యవా? యా చూసి రారా, విజయం మనదే. వీన్ని గొర్ర తీసుకుపోయి అక్కడ వారేసొస్తా. అమ్మ బతికిపోయినా. అసలు ఏం గుంజుకొస్తున్నావు నువ్వు? ఈడే మన ఓనర్ గాడు. ఒకసారి తిరిగి చూడు. కొన్ని అక్క
ఇది ఎప్పుడు వచ్చిందిరా మన చేతులకు? ఓనర్ గారు కావాలనుకుంటున్నా నేను. మరి ఓనర్ గారు ఎర్రా ఎట్లా అయితే విజయం మనదే. అర్రా సార్ సార్ ఎట్లుంది సార్ మన స్టోరీ? ఒక్క నిమిషం కనుక నా కళ్ళ ముందు కనపడ్డారనుకో, ఇటుక బిడ్డలు లోడ్ తెచ్చి మొత్తం మీ మీద గుమ్మరిస్తా. ఏమైంది సార్? గంత మంచిగా ఉన్న స్టోరీ తీద్దాం సార్, మంచిగా ఉంటుంది సార్. మొత్తం హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్, మొత్తం కేజీఎఫ్ రికార్డులు మొత్తం. లోడ్ చేయండి రా, ఇలా మీద గుమ్మరిద్దాం. ఇలా కనపడితే మీ సంగతి చెప్తేగా. ఈ స్టోరీ అంట, ఈ కథ అంట నా దిమాగ్ మొత్తం ఖరాబ్ చేసిర్రు. అబ్బా మా కేజీఎఫ్ నచ్చింది అనుకుంటా. సారీ, మా కింగ్ ఫిషర్ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేజీఎఫ్ అంటే కింగ్ ఫిషర్, కింగ్ ఫిషర్ అంటే కేజీఎఫ్. పక్కనున్న బెల్లు గట్టి కొట్టుర్రి.